హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేశాను. ఇది నిల్వ పచ్చడి. కనీసం 15 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా 15 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టాము ఎక్కువగా. ఇప్పుడు ఈ పచ్చడిని నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకొని క్రిస్టల్ సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు ఎక్కువగా వేసాను, కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిని మాత్రం ఈ వాటర్ని చాలాసేపు మరిగించాలి. ఈ మరుగుతున్నప్పుడు మాత్రం మనం ఈ క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది క్యాలీఫ్లవర్స్ మాత్రం మనం చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి మనకి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం క్యాలీఫ్లవర్ పీసెస్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఇందులో కనీసం ఒక 5 మినిట్స్ వరకు అయినా ఉంచుకోవాలి. నేను స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేయలేదు, లో ఫ్లేమ్లో అయితే పెట్టాను. చూడండి, క్యాలీఫ్లవర్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను మొత్తం. ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియాస్ అయినా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయినా బయటికి వస్తాయి. అవి ఇందులో పురుగులు ఉంటాయి అంటారు కదా, నిజంగానే ఉంటాయి. ఈ వేడి వాటర్లో వేస్తే ఒక్కొక్కటిగా అయితే బయటికి వస్తున్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి, మరీ ఎక్కువగా ఏం లేవు. కనీసం 5 మినిట్స్ అయినా ఈ మరుగుతున్న నీళ్ళలో క్యాలీఫ్లవర్ పీసెస్ని అయితే మనం ఉంచాలి. చూడండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే మనకి ఇలా కుక్ అవ్వాలి. అయినప్పుడు చూడండి, చిన్న చిన్న పురుగు అయితే నాకు ఒక్కటి కనిపించింది. ఆ విధంగా ఇంకా ఏమైనా ఉంటే బయటికి వస్తాయి. అందుకే క్యాలీఫ్లవర్ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని అయితే బయటికి వస్తాయి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసి కూడా ఒక 1 మినిట్ అయితే ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని వేడి వాటర్లో అలానే ఉంచాను. ఇంకా అవి మాత్రం అన్నీ పోయాయి, వాటికి ఏమైనా ఉంటే. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో నుంచి క్యాలీఫ్లవర్ పీసెస్ని అయితే తీస్తున్నాను. తీసి వీటిని నేను కూల్ వాటర్లో అయితే వేస్తున్నాను. కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ ఏం కాదు, నార్మల్గా మనము డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ వాటర్లో వేసి అయితే నేనైతే మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా కడుక్కున్నాను. కడిగి వాటిలో ఉన్న వాటర్ మొత్తం అయితే స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వీటిని మాత్రం మనం మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో వాటర్ అయితే ఉండకూడదు. ఇప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఎంత లేకుండా ఉంటే పచ్చడి అంత బాగా నిల్వ ఉంటుంది. చూడండి, అందుకోసం అయితే వాటర్ లేకుండా మనం ఒక సపరేట్ ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఒక 1 మినిట్ అయితే ఉంచుకున్న తర్వాత డ్రై క్లాత్లో అయితే వేసుకోవాలి. ఈ క్లాత్లో వేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం మనము ఈ క్లాత్లో వేస్తాం కాబట్టి ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అయితే స్లోలీ మనం ప్రెస్ చేసుకోవాలి. వాటికి ఉన్న వాటర్ మొత్తం క్లాత్ తీసుకుంటుంది. ఈ విధంగా ఈ పీసెస్ని మాత్రం ఇలా డ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టుకుందాము. ఆలోపు అవి ఇంకా బాగా డ్రై అవుతాయి. ఇంకా మనమైతే పోపు వేసుకోవడానికి కడాయి అయితే పెట్టుకున్నాను. అందుకోసం అయితే ఆయిల్ వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి కొంచెం వేసినా ఎక్కువ కనిపిస్తుంది, అందుకని నేను 2 స్పూన్స్ వేసాను. నచ్చితే మీరు పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకున్నాను. వీటిని మంచిగా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే ఇంకా పోపు గింజలు అయితే వేసుకోవాలి. నేనైతే జీలకర్ర, మినపప్పు, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకోవాలి, ఆవాలు లేవు. ఇంకా ఎండుమిర్చిని కూడా యూజ్ చేయాలి. ఇవన్నీ అయితే వేసుకొని మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెంతులు, మినపప్పులు అయితే మంచిగా వేగాలి. ఆ తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ పొడిని కూడా వేసుకోవాలి. పచ్చళ్ళలో ఇంగువ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అయితే ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో నేనైతే ఇంకా పసుపు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లోనే ఎక్కువగా వేసాను కాబట్టి మళ్ళీ ఎక్కువగా అయిపోతుంది, అందుకని పసుపు అయితే వేయలేదు. ఇంకా ఈ పీసెస్ అయితే మనకు మంచిగా డ్రై అయిపోయాయి, వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకున్నాను నేనైతే. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనము జీలకర్ర పొడి, మెంతుల పొడి, కొద్దిగా ఆవాల పొడి, ఇవన్నీ పొడులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి పీసెస్ పైన. ఇప్పుడు ఈ పొడులన్నింటినీ పీసెస్కి పట్టేలాగా మనం స్పూన్తో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ మొత్తం ఒక్కొక్క పీస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ కారము, ఇంకా 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం, ఉప్పు అయితే ముక్కలకి పట్టేలాగా మంచిగా మనం కలుపుకోవాలి. కారం, ఉప్పు అయితే చెక్ చేసుకొని ఇంకా పడుతుందో లేదో అయితే ఇప్పుడైతే వేసుకోండి.
ఆల్రెడీ నేను సాల్ట్ కొంచెము ముక్కలకి ఉడికించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే వేసాను. ఇంకా మీరు పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ అయితే పీసెస్కి పట్టాయి. ఇంక మనం వేసుకున్న పొడులు, కారం, ఉప్పు అయితే పట్టాయి. ఆ లోపు అయితే మనం వేసుకున్న పోపు కూడా చల్లగా అయిపోయింది. పోపు చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఎప్పుడైనా వేడివేడిగా ఉన్నప్పుడు కలిపితే కారం మొత్తం మాడిపోతుంది, అది టేస్టీగా ఉండదు. ఈ విధంగా ఆయిల్ అయితే చల్లారినాక కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది అప్పుడు పచ్చడి. అప్పుడే పచ్చడి కలపడం అయిపోయిందని మాత్రం అనుకోకండి, ఇంకో స్టెప్ ఉంది. ఈ స్టెప్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదైతే వేసుకోవాలి, ఖచ్చితంగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏంటంటే లెమన్. నేనైతే 2 లెమన్స్ తీసుకున్నాను, నాకు 2 లెమన్స్ పట్టాయి. ఈ 2 లెమన్స్ మాత్రం ఇలా స్లైసెస్ చేసుకున్నాను. ఇంకా స్క్వీజర్లో వేసి మాత్రం నేను ఆ రసాన్ని మొత్తం సెపరేట్ చేసుకున్నాను ఒక బౌల్లోకి. ఇప్పుడు ఈ రసాన్ని మనం పచ్చళ్ళలో కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకు ఈ 2 లెమన్స్ జ్యూస్ మాత్రం ఇంత వచ్చింది. ఇది మొత్తం అయితే నేను ఈ పచ్చళ్ళలో ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత మంచిగా మనం స్పూన్తో కలుపుకోవాలి. ఈ నిమ్మరసం టేస్ట్ క్యాలీఫ్లవర్ టేస్ట్కి పట్టి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే అసలు అది క్యాలీఫ్లవర్ పచ్చడిలాగా అనిపించదు. మీరు కూడా ఖచ్చితంగా లెమన్ మాత్రం వేసుకోండి. ఇప్పుడు మాత్రం పచ్చడి చేయడం ఇంకా రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఇంకా వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మాత్రం 15 డేస్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది, అది కూడా ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటేనే. మీరు కూడా క్యాలీఫ్లవర్తో ఇదే ప్రాసెస్లో ఈ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. కూర తినని వాళ్ళకి మాత్రం ఈ విధంగా పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఆ క్యాలీఫ్లవర్ పీస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.